గుడ్ మార్నింగ్ టు ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దోశలోకి సూపర్గా ఉండే తన్ని చట్నీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చట్నీ ఎలా చేయాలో రెండు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఈ చట్నీ కోసం మనము ఒక కడాయి పెట్టుకున్నాము. దాంట్లో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నాం. చూడండి, ఒక పెద్ద ఆనియన్ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 4 తెల్లబాయలు వేసుకుంటున్నాను. 4 తెల్లబాయలు వేసుకొని ఈ ఆనియన్ 4 తెల్లబాయలు మనం బాగా ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక స్పూను పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. పచ్చెనపప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేస్తాం. చూడండి, బాగా ఫ్రై అయ్యాక ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకున్నాం. అలాగే ఒక స్పూను శనగపప్పు వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని అన్నీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకొని జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. చూడండి, బాగా చల్లారిపోయిందని మనం మిక్సీలో వేసేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి, కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకున్నాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దోశలోకి సూపర్గా ఉండే తన్ని చట్నీ అండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.